నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయండి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. వాట్సాప్ గవర్నెన్స్ ను వివిధ శాఖలకు అనుసంధానం చేస్తాం. సీఎం చంద్రబాబు కార్యదర్శులకు పలు సూచనలు చేశారన్న మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చాం. మద్యం ధరల పెంపుపై వైసీపీ అసత్య ప్రచారం. మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజా సమస్యల పరిష్కారంపై మాజీ సీఎం జగన్ కు ఆసక్తి లేదు. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. శంకర్లాస్ ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ కష్టాలు, ప్రత్యాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచనలు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం అన్ని విధాల వెనుకబడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచి వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, వాటిని సాధించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం, ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు, ఎఫ్పీఓ వచ్చింది, ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి. ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో, మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి, మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది. అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు పనిచేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 1%, 2% ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ బి ఎ బిగ్ బూస్ట్ ఫర్ అస్. ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మిర్చి ట్రేడింగ్ వ్యాపారి తమను మోసం చేశాడంటూ గుంటూరు మిర్చియార్డులో రైతులు ఆందోళన నిర్వహించారు. గత ఏడాది విజయభాస్కర్ ట్రేడర్స్ కు కొంతమంది రైతులు తమ మిర్చిని విక్రయించారు. అయితే డబ్బులు తర్వాత ఇస్తామని ప్రామిసరీ నోట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే తమకు సంబంధం లేదని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నారని, అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని, ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు మెరుగుపడాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఇందులో చర్చించిన అంశాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్లో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారని చెప్పారు. భవిష్యత్తులో అన్ని శాఖల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ ని సాధించడానికి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా, మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ని మరింత విస్తరించాలని, ప్రస్తుతానికి 158 సేవలు 7 డిపార్ట్మెంట్స్ కు
సంబంధించి రాబోయే రోజుల్లో ఈ 158 సేవలే కాకుండా ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకి ఏ విషయంలో అయితే అనుబంధం ఉందో అవన్నీ కూడా ప్రజలు దాని ద్వారా తెలుసుకోవటానికి దాని ద్వారా ప్రభుత్వానికి చేరవేయటానికి తమ అభిప్రాయాలు కానీ తమ సమస్యలు కానీ తమ డిమాండ్స్ కానీ అన్నింటినీ ప్రజలకు చేరవేయటానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ని వినియోగించుకునే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అనుసంధానం కావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు జరిగాయని ఒక్కొక్కటిగా వాటిని సరిదిద్దుకుంటూ వస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వెలగపూడి సచివాలయంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గతంలో నకిలీ బ్రాండ్లతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపారని, కూటమి ప్రభుత్వంలో మద్యం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని చెప్పారు. జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 12,000 కోట్లు చెల్లింపులు చేశామని, మరో 13,000 కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఏటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్ కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దోపిడీ జరిగిపోతా ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించుకోవడం. కమిషనర్ పులి శ్రీనివాసులు తన రోజువారీ పర్యటనలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, గోరంట్ల, హిమనీనగర్, సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను, రెడ్డిపాలెం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ శంకరవిలాస్ ఆర్ఓబీ పనులు ప్రారంభమైతే నగరంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని, అందులో భాగంగా ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి వేగంగా చేపట్టాలని ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. రెడ్డిపాలెం రోడ్డు చాలా కీలకమని, రోడ్డు నిర్మాణ పనుల జాప్యంపై ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లో రోడ్డు, డ్రైన్ ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. హిమనీనగర్, సరస్వతీనగర్లో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని వాటికి బిల్లుల చెల్లింపు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. నూతన రోడ్డు నిర్మాణ పనులు తప్పనిసరిగా డ్రైన్ నిర్మాణం, డ్రైన్ టు డ్రైన్ జరిగేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చేసిన తప్పులకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అనే భయంతోనే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. విప్పులతో వెలగపూడి సచివాలయంలో ఎమ్మెల్యేలకు శిక్షణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించిన అనంతరం జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటారని జీవి నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం, ప్రతిపక్షంలో గెలిచినటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మొన్న ఈ మధ్య సెషన్కి కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఇంటి దగ్గర ఉండే మా క్వశ్చన్లు అడుగుతాను, నేను అసెంబ్లీకి రానని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏది అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు అసెంబ్లీ అంటే భయం కాబట్టే అసెంబ్లీలోకి వచ్చి 10 మందిలో వచ్చి మాట్లాడటం మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ప్రజాసొమ్ముని జీతాలుగా ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఒక్క రోజు కూడా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడలేదంటే వీళ్ళకి జీతాలు తీసుకునే హక్కు ఉందా? పార్టీ సీనియర్ నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ మీటింగ్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుపై డిప్యూటీ మేయర్ సజీల సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫిబ్రవరి 27న ఓటు వేసి గెలిపించడానికి తూర్పు నియోజకవర్గం మాయాబజార్లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎలక్షన్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర, డిప్యూటీ మేయర్ సజీలా, ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్, వార్డ్ ప్రెసిడెంట్ కుద్దూస్, సలీం, సత్యం, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎలాగైతే చెప్పిన మాట నెరవేరుస్తూ 16,347 జాబ్స్ ఇచ్చారో అలాగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇవన్నీ కూడా సజీవుగా సాగాలంటే 20 లక్షల జాబ్స్ మనందరికీ రావాలంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. ఎందుకంటే మనందరం చూస్తున్నాం మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, కానీ మన పిల్లలు మన భారతదేశంలోనే సెటిల్ అవ్వాలి అంటే ఈ యొక్క ఎలక్షన్ ఎంత ముఖ్యం అనేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న వివరంగా చెప్పారు. మనం అందరం కలిసి మనం ఈ యొక్క ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎన్నికలను మనం అందరం సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా గుంటూరు నగరంలో సార్ చెప్పినట్టు 18,000 ఓటర్స్ ఉన్నారు. ఈ యొక్క వాడి కాకుండా గుంటూరు నగరం మొత్తం మనం అందరం 1 టౌన్ కానివ్వండి 2 టౌన్ కానివ్వండి ప్రతి ఒక్క ఓట్ని కూడా మనం అందరం కలిసికట్టుగా మీరు చెప్తే మీతో పాటు నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి మరియు గ్రామ దేవత అంకమ్మ తల్లి వారి వార్షికోత్సవం జన్మభూమి నగర్లో జరిగింది. తురకపాలెం రోడ్లోని జన్మభూమి నగర్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి, అంకమ్మ తల్లి మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించామని అర్చకులు దూపాటి దుర్గాప్రసాద్ శర్మ తెలిపారు. తిరుపతమ్మ, గోపయ్య స్వామి వారి కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తుమ్మేటి అచ్చయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమ భాగంలో పీటల మీద కూర్చునే దంపతులు అధికంగా వస్తారు మా దగ్గరికి. 10 దంతుల దాకా ఉంటారు. ఈ 10 దంతులు కూడా సంతాన రీత్య కోసం ఎక్కువ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేవస్థానానికి వచ్చేవాళ్ళు. ఆ సంతాన రీత్యలో పీటల మీద కూర్చుంటే సంతానం వస్తుందని, ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పబడింది. పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, తదుపరి 10ంటికి పొంగళ్ళ కార్యక్రమం, బోనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేలాది మందిగా భక్తులు ఇచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కృపకు పాత్రలు కావాలని మనవి. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ 2.0 అనేది జగన్ చివరి వెర్షన్ కాబోతుందని అన్నారు. ఏపీ ప్రజలు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ను ఇక నమ్మే ప్రసక్తే లేదని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగిందని చెప్పుకొచ్చారు. లండన్ నుంచి దిగగానే జగన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ప్రభాకర్ అన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠ హరిహర దత్త క్షేత్రం శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 48వ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. పట్టాభిపురంలోని రమా సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష కుంకుమ పూజలు నిర్వహించామని ఆలయ అర్చకులు కృష్ణప్రసాద్ తెలిపారు. హోమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చావలి నాగలక్ష్మి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 48వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామివారికి ఉదయం నిత్య హోమం, బలిహరణ కార్యక్రమం జరిగింది. తర్వాత ఇప్పుడు 10:40 నుంచి దీక్షా దంపతులచే లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. సాయంకాలము 6 గంటలకి ఎదురుకోల కార్యక్రమం, తదనంతరం స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దీనికి భక్తులందరూ గుంటూరు పట్టణం స్థానిక పట్టాపురం నందు వేంచేసి ఉన్న శ్రీ కంచి కామకోటిపీఠ హరిహర దత్తక్షేత్రమునందలి రమాసహిత సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధి యందు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గత రాత్రి నుంచి ప్రారంభమై నిన్న యజమాన పుణ్య దంపతుల నేతృత్వంలో అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమై రెండో రోజు ఉదయం ఈరోజు కొనసాగింపులో భాగంగా రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు కాంక్షిస్తూ ఈ పూట రాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృత స్థాపన, విశేష హోమ కార్యక్రమాలు యజమాన పుణ్య దంపతుల నేతృత్వంలో నిర్వహణ చేస్తున్నాయి. ఈరోజు సాయంకాలం ప్రత్యేకంగా మన పట్టాభిపురానికే మకుటాయమానంగా వెలిగేటటువంటి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధి నుంచి తీసుకురాబడేటటువంటి ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు, వేద పండితుల నడుమ మన రమాసహిత సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈరోజు సాయంకాలం నిర్వహణ జరగనుంది. ఇక రేపు పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరిలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంలో
అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని, ఒకసారి అమరావతిని సందర్శించాలని, ఇక్కడ ఉన్న బౌద్ధ శిల్ప సంపద, అమరలింగేశ్వర స్వామి దేవాలయం, ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన వేదవ్యాస మహర్షి దేవాలయం, గౌతమ బుద్ధాలు, వారి ధాతువులు, అమరావతి మహాచైత్యం, కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియంలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి విజ్ఞప్తి చేశారు. వాటి ప్రాముఖ్యతను వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు సందర్శిస్తానని తెలిపారు. అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సోమసుందర స్వామి వారి దేవాలయంలో 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరుగుతున్న 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు అన్న సంతర్పణతో ముగిశాయని ఆలయ అర్చకులు కందుర్తి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త ఏకే ప్రసాద్, భాస్కర్ శర్మ, శ్రీనివాస్ శర్మ, మధు శర్మ తదితరులు పాల్గొన్నారు. 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ నవమి నుంచి ప్రారంభమై మాఘశుద్ధ త్రయోదశి వరకు కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి. 7వ తారీఖు గణపతి పూజా పుణ్యవాచన మండపారాధనతో ప్రారంభమై 8 గణపతి హోమం, 9 చండీ హోమం, 10వ తారీఖు రుద్రహోమంతో స్వామివారి కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి. 124వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 50 మంది భక్తులు స్వామివారి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు, కళ్యాణం అన్నీ విశేషంగా స్వీకరించారు. ఈ రోజున చివరిగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. ఉదయం 11 గంటలకి నందివాహన కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలు పూర్తయినాయి. ఈ సందర్భంగా 12 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా జరుగుతోంది. అమరావతి మండలంలోని మునుగోడు, మల్లాది, లింగాపురం, మండెపూడి పాఠశాలలో టీచర్లను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు వేయడమే కాకుండా ఇతరులకు కూడా కూటమి అభ్యర్థికి ఓటు వేసేలా ప్రభావితం చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. అధికారం చేపట్టిన 7 నెలలకే కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. పల్నాడు జిల్లా తురగవారిపాలెం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతి నుంచి క్రోసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు మంటలను అదుపు చేశారు. వాహనం ముందు భాగం కాలిపోగా ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ప్రమాద సమయంలో బస్సులో 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రపంచ సురక్షిత ఇంటర్నెట్ డే సందర్భంగా టీజేపీఎస్ కళాశాల పీజీ కాన్ఫరెన్స్ హాల్లో డిఐఓ ఎన్ఐసి గుంటూరు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి, డాక్టర్ పి కామేశ్వర శాస్త్రి, డివి చంద్రశేఖర్లు సురక్షిత ఇంటర్నెట్ వాడుక మరియు సైబర్ నేరాలు జరగకుండా ఎలా ఎదుర్కోవాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో హెచ్ఓడి సురేష్ కుమార్, టి శ్రీలత, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయండి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. వాట్సాప్ గవర్నెన్స్ ను వివిధ శాఖలకు అనుసంధానం చేస్తాం. సీఎం చంద్రబాబు కార్యదర్శులకు పలు సూచనలు చేశారన్న మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చాం. మద్యం ధరల పెంపుపై వైసీపీ అసత్య ప్రచారం. మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజా సమస్యల పరిష్కారంపై మాజీ సీఎం జగన్ కు ఆసక్తి లేదు. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. శంకర్లాస్ ఆర్ఓబి పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ కష్టాలు, ప్రత్యాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచనలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.